పవన్ కళ్యాణ్ గారు ఎంపీకి వెళ్తే మేము వెళ్ళమని కోరట్లేదు. ఒకసారి మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరుతాం. ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము కార్యకర్తలు 24 గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాం. వాళ్ళకి వేయడం జరగదు. మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం. ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకొని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అది సో ఇంకా మిగిలిన వారిని ఎవరైనా ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది. మోసి పరిస్థితి ఉండదు. క్లారిటీ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ మొన్న నియోజకవర్గ సమావేశంలో అందరూ కూడా చేతులెత్తి గెలిపిస్తాం అని తెలియజేయడం జరిగింది. 6 ఎకరాలు వరిచేరు ఊసుకుంటున్నాడు. 11 ఎకరాల పట్టాలు మన మేడం ఇచ్చేశారు. పట్టాలు సంతకాలు పెట్టి ఇచ్చేస్తున్నారు. ఎక్కడ ఏమీ లేవు, అన్నీ సున్నా. మళ్ళీ ఆన్లైన్లో కూడా పేర్లు ఇస్తే పట్టాలు ఎలక్షన్ లోపల ఇచ్చేస్తాం ఎలక్షన్ ఆఫీస్లో అంటున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, పిఠాపురం టౌన్కి చేసిన సైట్లో కనుక పట్టా తీసుకుంటే ఒక్కో సైట్కి 6 లక్షల రూపాయలు ఫిల్లింగ్ అవుతుంది. నేను నిలబడి కర్రతో చూపించాను. నేను 5 అడుగుల 5.5 అంగుళాల లైట్, నా మీద 2 అంగుళాల లైట్లో ఆ చెరువు ఉంది. అది భూమి కాదు, చెరువు. ప్రతి వర్షాకాలంలోనే నిండిపోతుంది. ఈ పట్టాల పేరు చెప్పాలంటే ఈ పట్టా గురించి అది అప్పులు చేసి 6 లక్షలు వేసి మట్టి నింపుకోవాలి. కన్స్ట్రక్షన్ 5.5 అడుగులు కింద నుంచి ఫౌండేషన్ వేయాలి. ఇది అదనంగా ఇంకో 2 లక్షలు, 7 లక్షల రూపాయలు మీరు ఇచ్చిన ఆ చెరువుల పట్టా గురించి 7 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నువ్వు లోన్ ఇస్తే కట్టాలి, లేకపోతే లేదు. పట్టాలు అక్కడ కూడా అన్ని కూడా దొంగ పట్టాలు ఇచ్చేదంటే నువ్వు నెంబర్ చూపించలేకపోతున్నావు, స్థలం చూపించలేకపోతున్నావు, పట్టాలకి ఎక్కడుందో చెప్పలేకపోతున్నావు, ఇచ్చేస్తున్నాడు అంతే. ఏది ఏమైనా రేపు మా ప్రభుత్వం వచ్చాక అందులో ఎలిజిబుల్ వాళ్ళందరినీ కూడా ఉంచి వీళ్ళు వ్యాపారం చేసిన అన్ని కూడా మేము ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటారు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళు బయటకు వెళ్తారు. రెండోది పట్టాలు దాంట్లో స్కామ్ దగ్గర 40 కోట్లు 50 కోట్ల రూపాయలు ఎంపీ ఎమ్మెల్యే దగ్గరుండి కలిసి నెక్కేశాడు. చేత ఇప్పుడు చేబ్రోలు ఉంది, చెందుతులో పట్టాలు ఇచ్చారు. చెందుతు ఉంది, చేబ్రోలు ఇచ్చారు. గోలబ్రోలు ఉంది, గీత గారికి దర్బాబు గారికి చుట్టాలు భూమి కొనుక్కుని ఆ గోతులో పడేశారు. అదే భూమి గ్రామాన్ని చేర్చుకుంటే నష్టం ఏంటి? అంటే కమిషన్ కోసం ఎంత దూరంలో మీరు తీసుకెళ్లారు. ఇవన్నీ జరిగి కాదని చెప్పి తెలియజేస్తారు. పెన్షన్ అధికారులే చేయాలి. పిఠాపురం నియోజకవర్గంలో వాలంటీర్ల ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ పెన్షన్లు చేయడానికి వీల్లేదు. అదే ఎలక్షన్ కమిషన్ రూలు. ఎవరు చేసినా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేస్తుంది. అందులో తేడా లేదు. ఏ ఒక్కరు కనపడినా ఆఖరికి ఫోటో లేదు కదా నన్ను ఏం పేకి అలా నక్కలేదు. అన్ని తీసుకెళ్ళి బొక్కలో పెడితే ఎవరొక నిజం చెప్తారు. అది అందులో తేడా లేదు. ఇప్పుడు కూడా ఆఫీసర్స్, పోలీసు, కలెక్టర్ అందరూ కూడా మరి ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నారు, గవర్నమెంట్ అండర్లో కాదని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలుసు, మనందరికి కూడా తెలుసు. చేత ఎవరు భయపడవలసిన అవసరం లేదు. వరదొచ్చి మునిగిపోతున్న పొలాలని సంగరాకపోతుంటే 120 కోట్లతో తెచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ ని ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సంతకాలు పెట్టి వద్దనిస్తారని మిమ్మల్ని గెలిపించుకుంది. మీ ఇద్దరిని ఎమ్మెల్యే ఎంపీని దేనికి గెలిపించుకున్నారు? నేను తెచ్చాను, నువ్వు కట్టాలి. నేను ఆ ప్రాజెక్ట్ తెచ్చాను, నువ్వు నీరు పారించాలి ప్రాజెక్టులకి. ఏం చేశారు?
ఓటు అడుగుతున్నారు సిగ్గు లేకుండా అందరూ. ఓటు అడగడానికి పౌరుషం ఉండాలి. నేనైతే ఓటు అడగ నేను రాని నియోజకవర్గంలోకి నేనైతే అటువంటి పని చేస్తాను. దేనికున్నావు, దేనికి గెలిపించుకున్నారు ప్రజలు? కరోనా వస్తే కనపడవు, పట్టలు ఎండిపోతుంటే కనపడవు, జనం ఎక్కడన్నా గొడవ అయితే కనపడవు. కానీ చిన్నపిల్లలతో పువ్వులు చెల్లించుకోవడానికి ఎండలో పెట్టుబడి కనపడతాం. ఏం చేశారు ఇక్కడ? ఈ నియోజకవర్గానికి నేను సవాలు విసురుతున్నాను. కుప్పాడ జంక్షన్లో చర్చికి రండి. మేము చేసిన అభివృద్ధిలో ఒక పైసా చేసి ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఓటు ఆ అలయన్స్ నుంచి ఓటు అడగం. దమ్ముంటే చర్చికి రండి. ఒక రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు. మేము వేసిన రోడ్డు మీద ఖాళీ కన్నా నడని చూద్దాం, ఎక్కడ లేదు. చాలా బాధాకరం. ప్రజల్లో మార్పు రావాలి. ఈ పరిస్థితి ఎలాగ ఉంటే ఆ పార్టీ ఎలా ఉంటే అలాగే ఉంటుంది పరిస్థితి. ఈ కాంట్రాక్ట్లు ఇవ్వడం కోసం ఈరోజు పిఠాపురాన్ని రైతుల్ని బలి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి నియోజకవర్గంలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మరి ఆవిడ గొప్పదని చెప్పి తెలియజేస్తాం. లేదా చర్చికి సిద్ధమైతే నేను చర్చికి వస్తాను కూడా తెలియజేస్తాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ తర్వాత మధ్యకాలం ఏదైతే జియో ట్యూబ్ గడుపుందో దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న అవన్నీ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి మరి తెలియజేయడం జరిగింది. ఏమున్నాయో అవి చేస్తాం, మొత్తం అన్ని కూడా చెప్పారు. కొన్ని లెటర్ ద్వారా ఇచ్చాం, ఈ విధంగా చేశాం. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తాం. 100 మంది వేసుకుంటే ఎందుకు? ఎంత జనం ఉండాలి. కానీ 1000 మందిని వేసుకోపోయినా 1000 మందిని ఇక్కడ తెచ్చిపెట్టుకుంటే అక్కడ కడపలో పోతాయి కదా, మళ్ళీ ఇల్లే వెళ్ళి సందాలి కదా. అక్కడ యుద్ధానికి భయం లేదు, వీరోచితంగా చేస్తాం యుద్ధం. ఇప్పుడు సైన్యం ఉంటే కదా యుద్ధం చేయగలం, ఓట్లు ఉంటే కదా నువ్వు ఎంతమంది ఇన్ఛార్జీ చేసే పరిస్థితి. ఎవడో భయపడి లేదు వాళ్ళందరికీ. మీ ద్వారా వాలంటీర్లు కూడా హెచ్చరిస్తున్నాం. మేము కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం గ్రామాల నాయకులకి, ఎక్కడెక్కడ మూమెంట్స్ ఫొటోస్ తీయమని. మీరు మీ కార్యక్రమం మీరు చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. మీరు స్థానికులు, మా కుటుంబ సభ్యులే. కానీ ఏదో పార్టీని గెలిపించాలని ఆతృత పడతాం. ఆతృత పడనని చెప్పి మా కుటుంబ సభ్యులు అందరూ అన్నదమ్ములు. ఆతృత పడితే ఇబ్బందులు ఏంటో మీకు తెలుసు. ఎవరిని కూడా మేము వదిలేదు. ప్రేమగా చెప్తున్నాం, రిక్వెస్ట్గా చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్ చట్ట ప్రకారం మనం అందరం నడుచుకోవాలి. అధికారులు అవనండి, ఎవరన్నా ఎవరో కాయరు, ఎవరో రక్షించరు. రేపు ఆ ప్రభుత్వం ఉండదు రక్షించడానికి. ఓహో ఎవరో చూడలేదు కదా వదిలేశారని కూడా అనుకోద్దు. జాతి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అందరం అన్నదమ్ముల వల్ల న్యాయానికి అనుగుణంగా, చట్టానికి అనుగుణంగా వాలంటీర్లు కానీ మిగిలిన సచివాలయ సిబ్బందులు కానీ అందరూ కూడా పనిచేయవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాడు. మనం వారికి సహకరించి పని చేయించి గెలిపించవలసిన బాధ్యత ఉంది. మేము ఆ బాధ్యత భుజాల మీద పట్టుకున్నాం. శనివారం నాడు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మేము పనిలో ఉన్నాం. ఈ నియోజకవర్గం ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాం. చేపూరులో కార్యక్రమం చేసుకున్నాం.